ఈరోజు చాలా పాతకాలం నాటి వంట ఆనపకాయ చల్లపులుసు ఎలా చేసేయాలో చూసేద్దాం. ఇంత మంచి రెసిపీ నాకు చెప్పింది మా ఆంటీ అనమాట. కంపల్సరీ ఈసారి పరిచయం చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఆనపకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 4 మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వాటర్ వేసి బాగా మగ్గనివ్వండి. ఈలోగా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరిగి వేసి వాటర్ వేసి బాగా మజ్జిగ కింద చేసుకుని అందులోనే ఒక చెంచాడు శనగపిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈలోగా ఆనపకాయ ముక్కలు ఉడికేలోగా పోపు అయితే పెట్టేసుకుందాము. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసి బాగా ఉడికిన ఆనపకాయ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ శనగపిండి కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ ఒకసారి చూసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర బాగా కుమ్మేసుకుని అది కూడా వేసేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, కొంచెం కూర దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకుంటే మన ఆనపకాయ చల్లపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయం గురించి మాట్లాడుకుందాము. అసలు ఎంత కమ్మగా ఉంది అంటే పుల్ల పుల్లగా అదిరిపోయింది అనుకోండి. ఈ రెసిపీ చాలా చలవ కూడా చేస్తుంది.